అమీన్పూర్ మండలం అమీన్పూర్ మున్సిపాలిటీలో గల 152, 153 సర్వే నంబర్ గల భూమి హెచ్ఎండిఏ పర్మిషన్తో 1985 పర్మిషన్ హెచ్ఎండిఏ ఫైనల్ లేఅవుట్ పర్మిషన్తో 1985 రిజిస్టర్ అయ్యింది. దీని జీపీఏ హోల్డర్ డాక్టర్ అప్పారావు గారు, వాళ్ళ నాన్నగారు అయినటువంటి వెంకటరమణ వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ రిటైర్డ్ జడ్జి. ఆయన పేరుతో ఈ కాలనీ ఏర్పాటు చేయబడింది. అప్పారావు గారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం ఆ పేరు పెట్టడం జరిగింది, వెంకటరమణ కాలనీ. ఆయన రిటైర్డ్ జడ్జి. అయితే నవేడేస్ నాలాంటి ప్రైవేట్ ఉద్యోగులు చాలామంది మధ్యతరగతి తిని తినక 15 years 20 years బ్యాక్ నుంచి అందరూ తిని తినక ₹1 ₹2 సంపాదించుకుంటూ ఇక్కడేదో గవర్నమెంట్ ల్యాండ్ మీన్స్ హెచ్ఎండిఏ పర్మిషన్తో ఉన్నది. హెచ్ఎండిఏ పర్మిషన్ మీన్స్ అందరికీ తెలిసిందే, ఏదైనా సరే అథారిటీ ఉందంటే దట్ ఈస్ ద నంబర్ 1 ఇన్ ఇండియా ఫర్ హెచ్ఎండిఏ. ఆ నమ్మకంతో అందరూ తిని తినక రూపాయి కూడగట్టుకొని సంపాదించుకొని ఈ సర్వే నంబర్ 152, 153లో గల వెంకటరమణ లేఅవుట్ని అలా ప్లాటు 200 గజాలు, 300 గజాలు, 150 గజాలు, 120 గజాలు అట్లాగా 144 ప్లాట్ నంబర్స్ ఓనర్స్ కొనుక్కున్నారు. ఇప్పుడు ఇదే భూమి కోట్లలో బలుగుతుంది. ఒక్కొక్క ఎకరా వచ్చి ఇక్కడ 25 నుంచి 30 కోట్ల దాకా ఉంది. ఈ డబ్బును చూసి చాలామంది ఆల్రెడీ దిశ పబ్లికేషన్ చూడండి, 15/7/22 ఆల్రెడీ దిశ పబ్లికేషన్స్లో ఒక నోట్ పుట్టప్ అయింది. దాని ఏమంటారు, భూ రాబందులు, భూ కబ్జాదారులు సర్వే నంబర్ 152, 153లో ఆల్రెడీ కన్నేశారు. సో దీన్ని కాపాడుకోండి వాళ్ళు ఇచ్చినా సరే రిఫరెన్స్ మేము పట్టించుకోలేకపోయాము. కానీ నవేడేస్ వచ్చేటప్పటికి చాలా రాబందులు మా వెనక చేరి మా పక్కనే ఉండి మాకు అన్యాయం చేస్తూ, అందులో నంబర్ 1 గోల్డెన్ కి అథారిటీ. అసలు గోల్డెన్ కి ఎక్కడి నుంచి వచ్చిందండి? సర్వే నంబర్ 153 పహానీ చూడండి. సర్వే నంబర్ 153 పహానీలో ఎగ్జాక్ట్లీ ఉంది 9 acres 25 గుంటాస్. దిస్ ఈజ్ బిలాంగింగ్ టు కంప్లీట్లీ వెంకటరమణ కాలనీ హెచ్ఎండిఏ 1985. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ 152 5 acres 22 గుంటాస్. టోటల్ కలిపి 14 acres వెంకటరమణ హెచ్ఎండిఏ కాలనీగా ఏర్పడింది. ఎక్స్క్లూడింగ్ 50 feet రోడ్, ఇంక్లూడింగ్ 50 feet రోడ్ 15 ఎకరాల 6 కుంటలు. అయితే నవేడేస్ అదే 153 సర్వే నంబర్లో 4 ఎకరాల 6 గుంటలు గోల్డెన్కి ఏర్పడింది. ఈ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందని క్వశ్చన్ చేసాము హెచ్ఎండిఏని. లాస్ట్ ఇయర్ ఇదే నెలలో క్వశ్చన్ చేస్తే October 7th వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఒకే ల్యాండ్కి ఒకే సర్వే నెంబర్లో ఉన్న దానికి పర్మిషన్ 2 సార్లు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్వశ్చన్ చేస్తూ మేము కోర్టులో కేసు కూడా వేసాము. కానీ మేము దాన్ని అప్రోచ్ అవుతూ ఎవరి ప్లాట్ ఎక్కడుందో దిక్కు తెలియక 2 years నుంచి తిరుగుతూ ఉన్నాము. కానీ మమ్మల్ని ఎవరు కూడా మా బాధను విన్నోళ్ళు. కానీ గవర్నమెంట్ సెక్టార్స్కి 12 గవర్నమెంట్ సెక్టార్స్కి ఆథరైజ్డ్ లెటర్స్ ఇచ్చాము. ఇంతవరకు ఒక్కరు కూడా రెస్పాండ్ లేదు, ఇంక్లూడింగ్ హెచ్ఎండి ఆల్సో. కానీ ఒక్కరు కూడా మా బాధను ఎవరు అర్థం చేసుకోవటం లేదు. దయచేసి మాకు న్యాయం చేయమని పత్రికాముఖంగా మేము కోరుకుంటున్నాము. మాకు ఏ న్యాయం అవసరం లేదు. మాకు న్యాయం అంటే ఇన్ ద సెన్స్ మా లేఅవుట్ను కూర్చోబెట్టండి దయచేసి. మేము ఏడీ సర్వే కూడా రిక్వెస్ట్ చేసాము, ఎంఆర్ఓ సర్వేకి రిక్వెస్ట్ చేసాము, పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాము, తిరిగాము కూడా. నేను సాయంత్రం కూడా హెచ్ఎండిఏని కలవటం అయింది. మాకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వటం లేదు. దయచేసి మెజర్మెంట్సే లేకుండా చేసేసారు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సైడ్ అన్ని సైడ్ నుంచి ఆక్యుపై జరిగింది. ఎక్కడ కాంపౌండ్ వాళ్ళు వేసినా సరే మాకు ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ 9 acres మాత్రమే. దానికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా చూడండి. ఆల్రెడీ ఎంత ఉండాలి టోటల్ ల్యాండ్ 14 acres 25 గుంటాస్ టోటల్ ల్యాండ్, ఎక్స్క్లూడింగ్ 50 feet రోడ్. అయితే 153లో ఆల్రెడీ 5 acres కబ్జా జరిగింది. ఒకటి గోల్డెన్కి, ఇంకోటి చక్రపురి కాలనీ అని చెప్పుకుంటూ మా వెనకే ఉంది ఎగ్జాక్ట్గా. అక్కడ ఒక 1 acre, ఇది ఒక 4 acres.
కావాలంటే డాక్యుమెంటేషన్ కూడా చూడండి. డాక్యుమెంటేషన్ ఎప్పుడు సృష్టించబడిందో కూడా ఇక్కడ డేట్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1980 మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారు? హెచ్ఎండిఏలో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ప్లానింగ్ ఆఫీసర్ ఫార్వర్డ్ చేసామన్నారు. ప్లానింగ్ ఆఫీసర్కి వెళ్తే మా లాయర్కి ఇచ్చాము, మా లాయర్ చూసుకుంటారు, మా లాయర్ కోర్టులో రిప్రజెంటేషన్ చేస్తారు, దాని కాపీ మీకు కూడా వస్తుందని చెప్పారు. ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? కంప్లైంట్ ఇచ్చి ఆల్మోస్ట్ 15 days 1 month బ్యాక్. సారీ, ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది 1 year బ్యాక్ అండి. 5/5/2023 ఫస్ట్ కంప్లైంట్ హెచ్ఎండిఏ 5/5/2023 మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది 7th October 2023లో వాళ్ళకి గోల్డెన్ కీ వాళ్ళకి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చారు. మాకు దయచేసి మేము హెచ్ఎండిఏ సర్వే కూడా అప్రోచ్ అయ్యాము, బట్ నాట్ రెస్పాండ్ ప్రాపర్లీ. హెచ్ఎండిఏ కూడా మేము ఏడీ సర్వే కూడా అప్రోచ్ అయ్యాము. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మేము చెప్పండి. మేము పత్రిక అంటే మాకు ఏడీ సర్వే జరిపించి మా 144 ప్లాట్లని రక్షించాలండి. మాకు ఏడీ సర్వే జరిపించాలి. ఫస్ట్ మేము కోరుకుంటుంది ఏడీ సర్వే జరిగితే మా బౌండరీస్ ఫిక్స్ అవుతాయి, మా ల్యాండ్స్ అన్ని కూడా సెక్యూర్ అవుతాయండి. ఆ ఏడీ సర్వే అనేది జరగాలి. మా 5 ఎకరాలు గోల్డెన్ కీ అయినా ఇంకేదన్నా ఎవరన్నా ఉన్నారు? 5 ఎకరాల్లో 5 ఎకరాల్లో ఒక గోల్డెన్ కీ ఉందండి. పక్కన చక్రపూరి కాలనీ నుంచి బిఎన్ రెడ్డి గారు అని చెప్పి అటువైపు నుంచి గోల్డెన్ కీలో 4 acres గోల్డెన్ కీలో 4 acres 4 acres. చక్రపూరి కాలనీలో 1 acre. అదెవరు ఆక్రమించారు? అది ఈ ఫస్ట్ అదే చెప్పబోతున్నాను. ఈ మునూత్ ట్రస్ట్ అనేటటువంటి ఒక ట్రస్ట్ ఉండేదండి. 95 డాక్టర్ అప్పారావు గారికి జీపీఏ హక్కు ఇచ్చారు. జీపీఏ హక్కు ఇవ్వగానే వాళ్ళు హెచ్ఎండిఏ పర్మిషన్కి వెళ్ళేసి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ తీసుకొచ్చుకొని 95లో వాళ్ళ నాన్నగారు అయినటువంటి వెంకటరమణ కాబట్టి వాళ్ళ నాన్న పేరు పెడుతూ దీన్ని వెంకటరమణ కాలనీ అని నామకరణం చేశారు. కాకపోతే ఆ తర్వాత 30/10/91లో ఇదే డాక్యుమెంట్స్ అంటే టైటిల్ డీడ్స్ యూజ్ చేసి ఈ మోహన్ రెడ్డి ఈ మేనేజింగ్ ట్రస్ట్ ఆఫ్ మునూత్ వీళ్ళందరూ కలిసి ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ టైటిల్ డీడ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి బ్యాంకీలో పెట్టారు. బ్యాంకీలో కుదవ పెట్టేసి రుణం తెచ్చుకున్నారు. రుణం తెచ్చుకున్న తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చేసి బ్యాంక్ వాళ్ళు అప్రోచ్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఇది హెచ్ఎండిఏ కాలనీ ఏర్పడింది, లేఅవుట్గా ఉంది, ప్లాటింగ్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు రిఫర్ చేశారు గవర్నమెంట్ అదే వాళ్ళ బ్యాంక్ అథారిటీస్కి. సో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక దాన్ని అలాగే పెండింగ్లో ఉంచేశారు. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా బ్యాంక్ దగ్గర ఉన్నాయండి. చెప్పండి. చక్రపురి కాలనీ ప్రెసిడెంట్ బిఎన్ రెడ్డి గారు, బండి నరోత్తం రెడ్డి, ఆయన 1 acre ల్యాండ్ ఆయన కబ్జా చేశారు. ఓకే, పర్ఫెక్ట్, క్లియర్. అంటే మేము అడిగిన దానికి అదే గోల్డెన్ కీ ఓనర్ సుధీర్ కి వాళ్ళ మేనేజింగ్ పార్ట్నర్ సుధీర్ కీర్తి. తర్వాత ఫస్ట్ మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు? డాక్టర్ అప్పారావు జీపీఏ హోల్డర్. డాక్టర్ అప్పారావు దగ్గర తీసుకున్నారు. ఎప్పుడు ఏ సంవత్సరం? 1985. అంటే డిఫరెంట్ ఇయర్స్ లో కొనుక్కున్నారు అంతా. మొత్తం 14 ఎకరాలు తీసుకున్నారు ఆయన దగ్గర. అంటే అందరూ కలిసి ఎంతమంది? 144 మంది 14 ఎకరాలు తీసుకున్నారు. అవునా? ఇది ఎప్పుడు కబ్జా అయింది అని తెలిసింది మీకు? కబ్జా అయింది మీకు ఎప్పుడు తెలిసింది? 2 years. ఆ 2 years బ్యాక్ అయితే చర్యలు ఏం తీసుకున్నారు? మీరు ఎవరెవరిని కలిసారు? మీరు చెప్పండి. మన వాళ్ళు మన దగ్గర ఉండి నెట్టేస్తున్నారు. కబ్జా అంటే 21లో కబ్జా అయినట్టు మనం ఊహించలేదు. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే ఇది కబ్జా అయినట్టు మేము ఊహించలేదు. అది వాళ్ళ ల్యాండ్స్ లోనే ఉన్నారు అనుకున్నాం. తర్వాత తెలిసింది అది మాకు కబ్జా చేశారు, మీ స్థలంలో ఆక్రమించారని. ఎప్పుడు తెలిసింది? ఐడెంటిఫై చేసింది కోర్టు కేసు వేసింది. 2023 తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి మీరు? అది 4th month 2023లో కబ్జా జరిగినట్టు మేము ఐడెంటిఫై గుర్తించాం. అంతకు ముందు అది మా యాక్చువల్ గా అది బౌండరీ కాబట్టి మా బౌండరీలో ఉన్నారు, మా బౌండరీలో ఎంక్రోచ్ అయ్యారు అనుకోలేదు. మేము గుర్తించింది
ఏప్రిల్ 23. గుర్తించిన తర్వాత ఏం చేశారు చెప్పండి నాకు. మేము అన్ని 14 మంది గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ లెటర్స్ ఇచ్చాము. హెచ్ఎండిఎల్ఏ ఇచ్చాము, రేరాకి ఇచ్చాము, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాము, కలెక్టర్కి రిప్రజెంట్ చేసాము. అందరికి అట్లా 14 మంది పోలీస్ కమిషనర్స్ కూడా ఇచ్చాము. 14 మందికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ అక్కడి నుంచి ఏమీ రిప్లై లేదు రెస్పాండ్ డిపార్ట్మెంట్స్కి. తర్వాత మేము హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఇది రీసెంట్ గా వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి నోటీసులు అయితే పంపించారు. ఇంకా హీరింగ్ అయితే జరగలేదు. పోలీస్ స్టేషన్ లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా మీరు? పోలీస్ స్టేషన్ లో FIR అయిందా? కంప్లైంట్ ఇచ్చాం. అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే అది ఎఫ్ఐఆర్ అంటే అది ప్రైవేట్ ఇష్యూ, అంటే ఇది మీరు కోర్టులో తేల్చుకోవాల్సిన విషయము. కోర్టులో మీకు డిసిషన్ ఏమి రాలేదా మరి? కోర్టులో డెసిషన్ రాలేదండి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి నోటీసులు ఇచ్చారు ఎంక్వైరీ. ఎందుకు ఏడీ సర్వే చేయలేదు, వీళ్ళకి రిఫర్ చేయట్లేదు, వీళ్ళు ఎందుకు మీరు సెక్యూరిటీ వీళ్ళకి ఆన్సర్ చేయట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేశారు. హియరింగ్ ఎంత కంప్లీట్ 140 మంది అంటే